V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలక్పేట ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు. పలు రికార్డులలో లోపాలు గుర్తించినట్లు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని షామీర్పేట్ పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్నాం అంటూ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ గ్రామ చుట్టుపక్కల కాలనీ వాసులు బాచుపల్లి చౌరస్తా నుండి మల్లంపేట రింగ్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ లేకపోవడంతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. గంటల తరబడి రోడ్లపై నిలబడి ఉండాల్సి వస్తోంది. గ్రామంలో రోడ్డు గుంతలు పడి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇక్కడ ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ నివసిస్తున్నారు. వారు హైటెక్ సిటీకి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. తీవ్రమైన ట్రాఫిక్ తో సమయానికి ఉద్యోగాలకు చేరలేకపోతున్నామని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని, అందుకే రోడ్డెక్కాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. सुरक्षा रास्ता చాలా మోసంగా ఉంటదండి. అసలు బండి నడపాలంటే రోజు ట్రాఫిక్ బ్యాక్ హోల్స్ అయితే అసలు వెహికల్స్ 2 వీలర్లో పడిపోతున్నాము. వీలైతే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా నిర్బంధం అవుతున్నది. ఇప్పటికైతే స్కూల్ ఓపెన్ చేయలేదు. స్కూల్ ఓపెన్ అయితే ఎన్ని యాక్సిడెంట్ అవుతుందో తెలియదండి. ఆఫీస్ వెళ్తున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. ట్రాఫిక్ అయితే బాచుపల్లి నుంచి మల్లెపేట రావాలంటే ఒక్కొక్కసారి అయితే 2 అవర్స్ కూడా అవుతుందండి. అవన్నీ రోడ్ సరిగా చేయకపోతే మాకు చాలా నిర్బంధం అవుతుందండి. మెడికల్ ఫెసిలిటీ మెడికల్ కి ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలంటే అంత భయం వేస్తుంది. అవన్నీ చేయాలండి తప్పకుండా. 2-3 గంటలు ఆఫీస్కి వెళ్ళాలంటే 2-3 గంటల ముందు వెళ్ళాలి. వస్తే ఇంటికి ఎప్పుడు చేరుతామో కూడా తెలియదు. వేరే మెసేజ్ల ద్వారా మాకు తెలిస్తే 6-7 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వర్షాకాలంలో మేము అనుభవించినట్టుగా ఇంకా ఎవ్వరూ అనుభవించరు. ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అందరికి కూడా తెలుసు. 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎంత ఫేస్ చేసాము. కోవిడ్ కన్నా ముందు నుంచి కూడా చాలా ఫేస్ చేసాము. డ్రైనేజీలు అన్నీ కూడా ఓపెన్ ఉంటున్నాయి. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలియదు. రోజుకి గంటకు ఒక యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది, చిన్నదో పెద్దదో. కొన్ని సందర్భాలు అయితే అనేక మంది చనిపోయారు కూడా. అన్ని కూడా వార్తల్లో వస్తున్నాయి. మీ మీడియా ప్రతినిధుల ద్వారా వార్తల్లో కూడా వస్తున్నాయి. దయచేసి ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఇండిగో విమానం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుంది. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపివేసింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
ఎన్టీఆర్ కి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా తారక్ ని చూసి ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జై తారక్ బాబు, నా తారకన్న, అన్నా ఎన్టీఆర్ అన్న, నా తారకన్న, జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తారక్ బాబు, నా తారకన్న. హైదరాబాద్ మలక్పేట్ ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీట్ రేంజ్ 1 డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కులశేఖర్, సిఐలు రాజేష్, రఘునందన్, శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించారు. ఏసీబీ అధికారుల తనిఖీలలో కార్యాలయం లోపల సజ్జాపై దాచిన పర్సులో 22,000 నగదు లభించింది. ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదిక తయారు చేయనున్నట్లు వివరించారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లో ప్రేమ పేరుతో వెంటబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని షామీర్పేట్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అజయ్ కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడని పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హార్యాతండ వద్ద జరిగిన కారు ప్రమాదంలో 2 పిల్లలతో సహా తల్లి మృతి చెందారు. ఉద్దేశపూర్వకంగానే ఇంటి యాజమాని యాక్సిడెంట్ చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కావాలని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి భర్త పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గత కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు చెప్తున్నారు బంధువులు. స్విచ్ చేయండి అలా హలో
పేడన మార్కెట్ యార్డ్లో ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేడన శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ఆరోపించారు. కనీసం సెంటు భూమి లేని వారికి అకౌంట్లో భారీ మొత్తంలో నగదు జమ చేసి భారీ స్కామ్స్ తెరలేపారని సొంటి నాగరాజు పేర్కొన్నారు. భూమి కలిగిన వ్యక్తులకు పంట నష్టం చేరకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. నష్టం వాటిల్ల రైతులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏవో కంప్యూటర్ సిబ్బందిపై రాతపూర్వకమైన వినతి పత్రం అందజేశారు. సార్ ఎస్ఐ గారు మాట చెప్తారు. 6 ఎకరాల పొలం తొక్కించలేదు. అక్కడ పంచాయతీలో ఉంటారు, లేదా అక్కడ దాంట్లో సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ పొలం తొక్కించలేదంటే నా పొలం ఊరిని వదిలేత. ఆ పొలం నేను తొక్కించలేదంటే సరికొచ్చిరాలా ఇన్సూరెన్స్ ఇల్లే చేయాలిగా. మేము బ్యాంకులు కరెంట్ కడుతున్నాం. మనం ఆవేశంగా ఇక్కడ కాదు కానీ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి నేను అక్కడనే కలెక్టర్ గణపతి డబ్బులు అయితే చూపిస్తుంది, దీంట్లో రూపాయి పడలేదు. పండి ఇక్కడికి వస్తేనేమో యాడ్లో మీకు డబ్బులు పండి మీరు ఎలా నిన్నసారి వస్తారంటున్నారు. దేవుడు తప్పుగా చెబుతున్నారు బాగా. ఏమన్నా కూడా ఫోన్ చేసి శివ గారు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీకు ఇంకా వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి, ఇస్తాము, ఇంకా నిదానంగా పడతాయి. 100లో 10 మందిగా వేస్తున్నారు, వేయట్లేదు. అయితే ఇంకా కంగారు పడవలసిన వస్తాయని చెబుతున్నాడు. కావాలంటే కాల్ రికార్డు ఉందో కాల్ రికార్డు నేను చూపిస్తాను, అకౌంట్ చూపించుకోమన్నాను. కాల్ రికార్డు అకౌంట్లో పడిపోయినారు కానీ మీ అకౌంట్లో అకౌంట్లో పండిన పడలేదు. ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నారు. చేసి యాక్షన్ అయితే తీసుకుంటామండి. దీని మీద 3 కోట్ల ఎంతండి 72 లక్షలు ఫ్రాడ్ చేశారన్నారు రైతుల్ని. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తీసుకుంటాము. తీసుకుని దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సార్ ఏవో గారు మా కొండ గారిని దుర్భాషలు ఆడారు సార్. ఆఫీస్ నుంచి బయటికి చూసామన్నారు. ఇవాళ వస్తామంటే తాళా వేసుకెళ్ళిపోయారు. అతని మీద మాత్రం కేసు కట్టాలి సార్. అలాగే అతని మీద కేసు కట్టి మిగతా ఎంక్వైరీలు ఏమైనా ఉంటే చేయండి. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ మేము కలెక్టర్ గారితో తెలుసుకుంటాం. ఆ డబ్బులు మాకు రావాల్సింది, మాకు న్యాయం చేసి పెట్టాలి సార్. మీరు అందరు కలిసి నష్టపోయింది. మేము డబ్బు తీసుకుని 3 సార్లు వర్గంలో మిచిగాన్ తుఫాను ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆ రోజున మా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయినందుకను మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన డబ్బులు 6 కోట్ల రూపాయల చిల్లర 6 కోట్ల రూపాయల చిల్లర మరి ఈ నియోజకవర్గం ప్రజలకి అందచేయాలని ఏఓ గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే 6 కోట్ల రూపాయల్లో కూడా ఏఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ పబ్లిక్ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి మా రైతులందరిని మోసం చేసి వేరే అకౌంట్లో పడాల్సిన డబ్బులు వాళ్ళ బంధువులకి స్నేహితులకి అలాగే బినామీ పేర్లతో ఉన్న నాయకులకో లేదా కార్యకర్తలకో వేసుకుని మరి రైతులందరూ మోసం చేయడం జరిగింది. దాని మీద మరి నిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేట ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు. పలు రికార్డులలో లోపాలు గుర్తించినట్లు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.
హింసకు గురి చేస్తున్నాడని షామీర్పేట్ పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.